పెసరే కారం వేసి కాల్చినట్లు, కమ్మని అట్లు పావలాకు 4, రూపాయికి 2. టేస్ట్గా ఉంటాయని స్టాకు పెట్టి అమ్ముతున్నా. ఒకప్పుడు కోటు సూటు వేసుకుని నీటుగా తిరిగిన నాకెట్టి పరిస్థితి ఏర్పడినది. అహో అట్ల పళ్ళెమా, నీవు కడుపూజ్యురాలవు కావుననే దేవదాస్యకు శ్రీహరి సహాయ సంపత్తి చేయమదీయ హస్తపీఠిపై ఇట్లా ధిష్ఠించినావు. కలవారి ఇండ్లలో పుట్టి, కలవారి ఇండ్లలో పుట్టి కడకు అట్ల పల్లెము చేరబట్టి ముష్టివాని వలె కాళ్లకు కట్లు గట్టి కోట్లకు పడగలెత్తిన పెద్ది శక్తి కడుపున ముట్టి వ్యసనంబునకు లోనైనట్టినేను కులము చే వెలివేయంబడే సిగ్గు విడచి ఈ రీతిగా అట్లమ్ముచుంటి అట్లు ఇక త్వరపడి నరసరావుపేట బస్టాండ్ వైపునకే వెళ్ళవలేను, లేకున్న అట్లన్నీ ఎండిపోయి రొట్టెలుగా మారును. మారిననేమి, నా జీవితమే ఈ విధముగా మారినప్పుడు నా సంగతటుంచి పాపము నా సహోదరులు ఆ భవానీ బిల్వమంగళుల పరిస్థితి ఏ విధముగానున్నదో వారు ఏ అవతారం ఎత్తిరో ఊహించి చూచెదా. ఎవరి గతిని ఎట్టుండును? ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పొట్టి శ్రీరాములు పుట్టిన ఆర్యవైశ్య కులమున పుట్టి మా ఫాదరు సంపాదించిన క్యాష్ అంతయు ఆ ముండల వ్యామోహములో పడి ఒళ్ళు తెలియక ఉన్న ప్రాపర్టీనంతయు ఆ శ్రీహరి ముండ మొఖాన పెట్టి తిని పాపము నా సహోదరులు సద్బ్రాహ్మణ కులమున పుట్టి ఉన్న ఆస్తినంతయు కర్పూరములా ఖర్చు పెట్టి ఒకరు బికారిలాగున ఒకరు సన్యాసుల మఠంలో చేరినారని ఇప్పుడే ఈటీవీ వార్తల ద్వారా తెలుసుకుంటుంది. అమ్మో, ఈ ముండలతో చేతులు కాదు, ఈ ముండల గాలి తగిలిన సుడిగాలికి ఒకడాకులేసినట్లే ఈ ముండల చూపు పడిన మాడి మసైపోవలసినదే. ఇక వగచిన ఏమి ప్రయోజనము? లైట్లు ఫెయిల్ అయ్యే, సామాన్లు దెబ్బతినిపోయే, టైర్లు రీబటనకు వచ్చే. ఇక ఒకచిన వచ్చు లాభమేమున్నది? ఉత్తర శోష తప్ప. అటు వెళ్ళి మా బంగారు చెట్టి బాబాయి దగ్గర 50 రూపీస్ అప్పు తీసుకొని అట్లకు పిండి పోసుకొని కదా. ఏమి ఈ విధి? పెద్దల మాటలా వినకపోయి తిని, మా తండ్రి పెద్ద చెట్టి మాటల పెడచెవిన పెట్టి తిని నా ఇంటి వారికి విధముగా జరిగి తీరవలసినదే. అయినను హృదయమున హృదయమున దుఃఖమింతే పదిల పడదు. మరతునన్నను ఆద్వేశ్యముండలు మరపురా కంటి కదిలేమో పలుమారుగాను పిలుచు. ఎక్కడో ఉన్నా నాదు బ్రదర్సు ఆ భవానీ బిల్వమంగళులు కంటి కదిలేమో పలుమారు కాను దించు. చేచే కఠినాత్మానికి ఇంకను బుద్ధి రాదాయే. ఎంతో ప్రేమతో చూసు భార్యను కన్ను మిన్ను గానక చిన్న చూపు చూచిన ఎట్టి వారికి విధముగా జరిగి తీరవలసినదే. ఏది ఏమైనను నేనెంతో అదృష్టవంతుడను. ఇప్పటి వరకు మా తండ్రి సంపాదించిన ఆస్తులను మాత్రమే పోగొట్టుకున్నాను. ఇంకా ఆ వేశ్యముండల వెయిటింగ్ లిస్టులో ఉన్నచో మందులు లేని మహమ్మారి ఆ ఎయిడ్స్ బారిన పడవలసి వచ్చేది. ఇక ఈ నిర్భాగ్యము సుబ్బిశెట్టికి శాంతి ఎప్పటికి లభించింది? ఆ శాంతిగా ఏమున్నదిలే. ఏనాడు ఆ శ్రీహరి ముండ కొంపలో కాలు పెట్టితిమో నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని వగచుచు ఇట్లు సాతులూరులో అట్లమ్ముకొనుట నా నగలటను పరిపాటి ఉల్లిపాయ పెసరే పావలాకు 4 రూపాయికి 2. ఎవరబ్బా మైల్ రాయికి నామం పెట్టిన ఎక్కడ పెట్టారు?
ఎవరి కాడిచిన హరిశ్చంద్రుడు? ఏమనుకోబాకు, పొద్దుగూకులు పోయిశాక నుండి లైట్లు దెబ్బతిన్నాయి. మనుషులు గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి. కానీ ఏ ఊరు మంది? ఈ ఊరే సాతులూరా? సాతులూరులో మనకు తెలియకుండా శాలిటీ ఆడి దెబ్బ. ఈ గాత్రం ఆడో విన్నట్టుగా ఉంది. మీది పంగనామాల వారి సందు కాదు? మీది పచ్చిపులుసు వారి మీద. పంతులు గారు శెట్టి నువ్వా? అయిపోయింది. పంతులు గారి పని పూర్తిగా అయిపోయింది. శెట్టి గారి పని శాంతం అయిపోయింది. బతలాడి చెప్పా బజార్కు బాగుద్దని. ఎవరు చెబితే ఎవరున్నారు? అది కాదు పంతులు గారు, ఎవరు చెబితే ఎవరున్నారు? పరిస్థితి మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత కదా మనకి వ్యవహారం అర్థమైంది. సరే గాని నీళ్ళ నుండి వస్తున్నావు నువ్వా? ఎంతకు దిగజారింది పంతులు గారి నీ వ్యవహారం. అప్పుడు ఈయనేది పెద్ద ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నట్టు. అది కాదులే, నీకు ఆస్తులు పైన ఆకారం అన్న మిగిలింది. మనకు ఆస్తులతో పాటు ఆకారం కూడా పోయింది. ఇంటికి వెళ్తే పక్కింటికి వెళ్ళు అంటున్నారు. చేసుకున్న పెళ్ళాం కూడా గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయి పంతులు. అయ్యో పాపం. సరే గాని వాటర్ బిజినెస్ ఏ మాత్రం అమ్ముతున్నా? ఎంత లాభం ఉంటుంది? ఏదో నెల మొత్తం మీద 5-6 వేలకు అమ్ముతున్నావు. 5-6 వేలు అమ్మకం. లాభం ఎంత ఉంటుంది? 10,000 దాకా ఉంటుంది. 5-6 వేలు అమ్మకం, 10,000 లాభం. నువ్వు ఎట్లా లెక్కలేసుకొని కదా అక్కడ దెబ్బతింది. 5-6 అంతా 11. 1000 రూపాయలు గుమస్తాను పెట్టుకున్నాను. పెట్టుబడి పెట్టే పని లేదు. కాలంలో ముందుకు రావటం, కలెక్షన్ వసూలు చేసుకోవటం. అంటే ఇప్పుడు నువ్వు అమ్మేది ఫిల్టర్ వాటర్ కాదా? ఫిల్టర్ వాటరా? అబ్బో భలే చెప్పేవే. ఫిల్టర్ వాటర్ కొంటాను, మన దగ్గర పెట్టుబడేది తెలిసిపోయి దాని కొంపలో పెట్టొచ్చువే. నీకు తెలివితేటలు పెరిగినాయే, అనుభవం పెరిగిందా? సరే గాని పంతులు గారు, నేను ఎన్నదో యథార్థమేనా? చివరి దశలో శ్రీహరి కుమారి నా గురించి బాగా చెప్తుంటది. భలే చెప్పింది. ఈ ముండా కొడుకు చెప్పుతో కొట్టు బయటికి నెట్టే ఇంకా జ్ఞానం రాలా. శ్రీహరి కుమారి చివరి దశలో నేను చెప్పుతో కొట్టు బయటికి నెట్టిందంటగా. అది కాదు అన్నాయ్, అది కాదు పెద్దలు కోపడతామైంది బాబాయ్. నేను అన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం విన్నట్టుగా ఉంది. చెప్పు చేసుకొని కొట్టింది. అది కాదు, నేను అన్నానా? ఎవరో అనుకుంటుంటే మనం చీకట్లో విన్నాం అంతే. కత్తితోడు పొడుస్తాను, ఆ సంగతి తెలియదు కావాలా? దేంతో పొడుస్తా? అనవసరంగా పెట్టుకోబాకు పంతులు గారు. మనతో వ్యవహారం కత్తులు మాకు తెలియదు. ఉల్లిపాయలకు వచ్చేటప్పుడు మేము చూడట్లా. నీకే మొఖానికి బయటికి నెట్టిందంటగా. మొఖానికి బయటికి నెట్టిందంటగా. పంతులు గారు ఈ వ్యవహారం నీ దాకొచ్చిందా? బజార్లో అనుకుంటా మొన్న కాండ్రించి మొహాన్ని ఇవ్వబోయింది. అంతలోకి నీలాంటి స్నేహితుడు అడ్డం వచ్చేటోడు మొఖాన పడింది. మన మొఖాన పడ్డాను మనం ఏమైనా ఎదవరమా? అది కాదు పంతులు గారు, తొందర పడతావింది అనవసరంగా. అది కాదు. సరే కానీ పంతులు గారు, ఇప్పుడు ఆ బజారుకి పోవట్లా? ఏ బజారుకి? అదేనా నీకు భగవంతుడి శరీరంలో అన్ని పెట్టాడు కానీ ఒక్కడ మర్చిపోయాడు. ఏంది సిగ్గు? మనకు లేదు అదేగా. అది ఉంటే ఆడదాకెందుకు పోయేవాళ్ళ పరిస్థితి ఎడదాకెందుకు వచ్చేది? సరే కానీ ఎక్కడిది దేనారావము? వేడి ఉల్లిపాయ పెసరే అట్లా పావలకు 4 రూపాయలు. చూడు ఏ ఊరమ్మ మంది? ఈ ఊరు మాకు తెలియకుండా మనిషి ఎక్కడ ఉందబ్బా? అసలు ఎవరు మనిషి? గుర్తుపట్ల నువ్వు? పంతులు గారు ఎవరు అనుకుంటున్నా? మన చిత్ర. గుర్తుపట్ల నువ్వు? ఎట గుర్తుపడతాం? మనిషి మారిపోయిలా. దండాలండి బావగారు, దండాలంటే ఒరే ఎసవల్లారా మీరు ఇంకా బతుకున్నారని అర్థం. ఇల్లు ఒళ్ళు గొల్లయి మేమేడవాలి కానీ నువ్వు ఏడుస్తున్నావు ఎందుకే? చేయమంటారు బావగారు, మేము సంపాదించినంత పోయిందని. ఏం పోయిందని? అదే మీరు చెమట భూమిని సంపాదించిన పోయిందని. మేము బాగా పగలు రాత్రి కష్టపడి సంపాదించినంత పోయిందని మా అమ్మకే పిచ్చి పట్టింది. పంతులు గారు, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని మండలాలు బాగుపడ్డాయి, కొన్ని జిల్లాలు బాగుపడ్డట్టు. అది కాదు పంతులు గారు, నన్ను పట్టుకొని సాతులూరు సెంటర్లో పట్టుకొని రా అంటదా. సుబ్బి చెట్టు తిట్టు, కమసాలి సుత్తి పెట్టు అన్నారు. మనం తిట్టడం అని పిచ్చి పెట్టకుండా పోవడమా? బెమ్మం గారు శాపం పెట్టినట్టే ఉండలారా, మనతో పెట్టుకోబాకండి ఎవరం. పిచ్చి కాదు, ముండకు కుష్టి పుట్టిపోవాలా. ఏం జరిగింది? నాశనం కావాలి, ముండ గుళ్ళ మిడి తిరిగి అడుక్కోవాలా. ఏం జరిగింది పంతులు గారు? ఎవరి దశలో బయటికి నెట్టి అమ్మ చెప్పుతో కొట్టింది. ఇప్పుడు చెప్పే పంతులు గారు అసలు నిజం. నాశనం కావాలి. పంతులు గారు పట్టుకొని చెప్పుతో కొట్టిన తర్వాత ముండకు పిచ్చి పట్టుకుని ఎట్టుంటది? గుప్తా గారిని పట్టుకొని మొఖాన్ని వస్తే ఏమైంది? ఇప్పుడు ఆ వ్యవహారం ఎందుకు అనవసరం టాకింగ్? అమ్మా
అమ్మకి పిచ్చి పట్టింది. మరి అక్క పరిస్థితి ఎట్టుంది? అక్కకి ఆ. కల్లోనే నేను కనపడి ఉంటాలే. నువ్వు ఎట్ట కనపడతావు ఎంతలా మనిషి నేనుంటే? కాదు, ఆ. అక్కకి కల్లోనే శ్రీకృష్ణ పరమాత్ముడు కనపడి ఏ ఊరు మంది నరసరావుపేట? కల్లో కనపడి ఆ. ఈ సానువృత్తి మానేసి భగవంతుడి కృష్ణుడా? పొద్దుగూకులు పోయి సెకండ్ ఉండేవాడికి నాకు కనపడకుండా మీ ఎక్కడ కనపడ్డాడు శ్రీకృష్ణుడు? పుణ్యం చేసుకోవద్దు. బావగారు ఆ. మేమంటే 24 గంటల పుణ్యం చేసుకున్నాం కూడా మాకు కనపడారు, మీలాంటి పాపిష్టోళ్ళకి కనపడ్డు. అది వాళ్ళంటే పొద్దుగూకులు కష్టపడేవాడు కదా, వాళ్ళకి కనపడతారు, మనకెట్ట కనపడతారు? కనపడి ఏం చెప్పాడమ్మా? ఈ సానువృత్తి మానేసి సారాయి కొట్టు పెట్టు. సన్యాసంలో చేరమని. జరిగింది వ్యవహారం. తిన్నారు దెబ్బ, అయిపోయింది వ్యవహారం. అయినా వాళ్ళ దగ్గర ఏం దొరికితే జింక చరమం ఇంకరా ఎందుకు జరిగిందంటే సరే కానీ చిత్రం ఇట్లా ఆయన పరిస్థితి ఎట్టుంది? ఆయన అంటే ఎవరు? ఆయన ఎవరు? నీ తప్పే ఉంది. నువ్వు మాత్రం ఎవరని చెబుతావు, ఎంతమంది అని చెబుతావు? నీ తప్పే ఉంది. అదే ఆ బిల్డింగ్ కట్టించిన బిలవ మంగళుడు. ఆయన మా పెద్ద బావ గారు. ఎవరు? మా పెద్ద బావ గారు. పెద్ద బావ? ఆయన లైన్ లో ఉన్నాడు కాబట్టి పెద్ద బావ, మనం చితికి పోయాం కాబట్టి చిన్న బావలం. ఏం అడ్జస్ట్మెంట్, ఏమి అడ్జస్ట్మెంట్. ఆయన పరిస్థితి ఎట్టుందమ్మా? ఆయన కూడా మఠంలో చేరాడు. ఎక్కడ చేరాడు? మఠంలో. నరసరావుపేట బ్రహ్మానంద రెడ్డి డిగ్రీ కాలేజీలో చేరాడు. చెప్పేవు కదా నీ అమ్మ కడుపు మాట. మఠాల్లో చేరాడు. మీ గాలి తగిలితే మఠాల్లో చేరకుండా ఎట్టుంటాడు? మరి నీకు ఇది ఎట్ట జరిగిద్ది? అదేనా నీకు ఇది? అమ్మాయి అది అనుకుంటుంది. అది మన దగ్గర ఇంకేముంది? వ్యవసాయ వస్తువులు మొత్తం కట్టగట్టి మర్చిపోయి వేసాం. మా వల్ల ఏమిలే పనే లేదు. అది కాదే, నీకు ఫుడ్ ఎడ జరుగుద్దా నేను అడుగుతుంటే. పోతే నా పెన్న ₹1,00,000 బ్యాంకులో వేసింది. ₹1,00,000 దేనికో? పెన్సిల్ చేసానికి ప్యాంట్ సామాన్లకి ఎవరికి అడుక్కుంటుంది? ఏం కాదు, కానే కాదు. నాకు 50,000 నన్ను చేసుకున్నాడు. ఎంత వినపడలేదా? పెద్దగా చెప్పు. నాకు 50,000 నన్ను చేసుకున్న వాళ్ళకి 50,000. దువ్వాను కావాలా? మంత్రులు గారు దువ్వినట్టు. దువ్వెనా? దువ్వినయా? దువ్వెనా? నీళ్లు మోసుకోవడానికి వచ్చినాడు. దువ్వెన ఎందుకా? దువ్వె లేదు. దేనికి? దువ్వెలు లేకుండా బజారు కట్టేస్తావా? ఏ మనిషి పోయే మన దగ్గరే ఉండొచ్చు. అయ్యవారు ఉంటాడు ఇప్పుడు. దేనికి అయ్యవారు? ఎందుకు? సాతురులో ఉన్నాడు అసలు అయ్యవారు. దేనికి? మ్యారేజ్. ఎవరికి మ్యారేజ్? మా మ్యారేజ్. యాడికి? అమ్మవారు దేవాలయం దగ్గర. ఎవరికి మ్యారేజ్? ఎవరికి? మా మ్యారేజేను. చెడింది ఏదో ఇద్దరం చెడ్డాం కాబట్టి 3 వేయాల్సిందే. 3 వేయాల్సిందే. ఇంకొకళ్ళు చూడరాదు. దేనికి? 3 3 9 చేద్దాం. భలేవాడు. ఏ మనిషి అయినా నోటి కాడ తీసేటట్టు. పంతులు గారు మర్చిపోయా, నువ్వు ఉండవుగా. పెళ్లి మంత్రాలు ఏమనొచ్చు మనకి? పెళ్లి మంత్రాలు పెద్దగా రావు, కానీ దినం మంత్రాలు అయితే ఒక రకంగా వచ్చు. ఏ ఒకటి ఊర కట్టాను 3 3 చేస్తా అయిపోద్ది ఎవరు పోదారా. ఎవరు ఎవరు ఒప్పుకోరు? ఒప్పుకునేది ఎవరు? తక్కల పాట ఆటకూరని తప్పించుకొని వచ్చినట్టుంది. ముంద ఎండలకు బాగా ఎండిపోయింది. దెబ్బతింది బాబు. పిల్లోడా మాట, పిల్లోడా చిన్న మాట నీ దగ్గర అది ఉందా? అదే, అది మీరు ఎవరి దగ్గర ఇచ్చారు? మా దగ్గర ఉండటానికి. అది కాదయ్యా, శాంతాడు. ఎందుకు ఊరేసుకోవడానికా? గంపలకి ఎత్తరాదు, పొగ మూట కట్టుద్దండి ముండ. పొగ కళ్ళల్లో కూడా తెప్పిస్తా. మీరు తలుచుకుంటే ఎక్కడి నుంచి అని తెప్పిస్తారు. చూడు. అయ్యో, పొగ మేఘాల్లో కలిసింది. పొగ మేఘాల్లో కలిసింది. మేము ఎక్కడ కలిసామో ఇప్పుడు మాకంతు పట్ల. నిన్ను ఎక్కడో చూశానే. అబ్బో, బాగా తేడా వచ్చిందే. నిన్ను కూడా చూసా. మీ ఇద్దరిని నేను చూసా. ఎప్పుడు చూసా? ఇది అద్దంకి బస్ స్టాండ్ లో జేబులు కొట్టే బాబుతో కాదు. వ్యాపారస్తులు పట్టుకొని జేబులు కొట్టేవాళ్ళండి. ఇది అద్దంకి సెంటర్ లో బిందెలకు మాట్లేసే బాబుతో కాదు. మీ ఇద్దరిని నేను ఏడ చూసా? పంతులు గారు ఈ ముండకి పిచ్చితో పాటు చూపు కూడా దెబ్బతింది. అయ్యా, మీరు ఇంకా నాశనం అయిపోవాలి. అప్పుడే అట్ట పోతాము. తమరు పెద్ద దినం అయిపోయిన తర్వాత ముద్ద తినిపోతాము అని ఉన్నాం. అమ్మాయి పోయింది, డబ్బు పోయింది,
అమ్మాయి ఉంటే పైసాకు ఒక ముద్దు చొప్పున 10 కోట్లు సంపాదించేది. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పేనేనా అప్ప. చెప్ప కూడా చిన్నదే. చేసుకున్న మగళ్ళ చెట్ల పాలు చేసి కంపలెమ్మడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి ఆఖరి మాకు చిన్న ఇచ్చా. ఇంకా నయ్యం పగలగొట్టి యాచింది ముండల్లారని మీరు. సరే గాని ఏందా బదారినట్టు అనుకుంటున్నారు? ఏమని? శ్రీహరి కుమారికి అది ఎంతగా నీకు పిచ్చి అన్నారుగా. ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి, నీతో మాట్లాడే వాళ్ళకి పిచ్చి, నేను చూసే వాళ్ళకి పిచ్చి. నీ పిచ్చిలో నా పిచ్చి అయ్యా. ఎవరికి పిచ్చి? నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? అట్లయితే నేను 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు. ఏది లేదు? పిచ్చి అని ఒక రాగి రేగి మీద రాసి తాడు కట్టి నీ మెల్ల వేస్తా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు. నీకు ఇబ్బంది ఏముండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వే. నేను అడుగుతా. అడుక్కో. జాగ్రత్తగా చూసుకో. ఇది పట్టుకో, ముండ సంగతి తేలుతా. బాబు, అమ్మాయి లోపలే ఉంది. డబ్బులు ఇండి లోపలికి పోండి, డబ్బులు ఇండి లోపలికి పోండి. పంతులు గారు, వ్యాపారం పడజేసిన ఉండగదు, పిచ్చిలో కూడా వ్యాపారమే. మరి అనుభవంలా. ఇంకో ప్రశ్న. ఎవరు అడుగు? నేను అడుగుతా, జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. గిలిగలు తనుకోవాలి ముండలారు, మంతా పెట్టుకోబాకండి వ్యవహారం. ఇంకోసారి భలే ఉంది. ఎందుకు తక్కువది చేసిన ఉండగదు. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది మొండ. 501 బట్టలు ఉతికే సబ్బు. పంతులు గారు, ఓ రోజు దొడ్డాగిడిన అసలు ఎందుకు వచ్చినా చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులు వేసి నా చేత 3 గుడ్డలు ఉతికిచ్చారే. నా అమ్మ కడుపు వాడు ఎలకంపించి బట్టలు ఉతికా. ఆ బట్టలు ఉతుకాలంటే మీరు బంగారం వ్యాపారం చేస్తారా? తెల్లగా బాగా ఉతుకుతాడు. ఎందుకు? వేస్తా. వేసుకో. బస్సు ఎట్టా నడుస్తుంది? రోడ్డు మీద నడిచింది కాదు, కండక్టర్ గారు రైట్ రైట్ అంటే నడుస్తుంది. ఈ ముండకి ఇంకా ఉన్నది, తెలివితేటలు ఉన్నాయి. బండ మీద ఎన్నపూస పెడితే ఏమవుద్ది? కరిగి నీరయ్యింది. కాదు, కుక్కలు నాగిపోతాయి. నీళ్ళల్లో రాయందుకు మునుగుద్ది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. వీళ్ళు అమ్మ కడుపు రాళ్ళకేతలు నేర్పుతున్నారా వీళ్ళు? ఆడదాకా వచ్చి ఆగింది వ్యవహారం. బార్లో లైట్లు ఎందుకు డిమ్ముగా ఉంచుతారు? కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి. కాదు, అబ్బా కొడుకు పోయిన అర్థం కాకుండా ఉండటానికి. ఏమి మెమరీ ఏమి ఉండలారా మీ మెమరీ? అవును, ఏ వ్యాపారం? అట్లు బిజినెస్. అట్లు బిజినెస్. వాటర్ వ్యాపారం. వాటర్ బిజినెస్. ఈడెక్కడున్నాడు? వాడేడి? వాడేవుడు? నా మొగుడు. ఎవరు? నా మొగుడేడి? నీ మొగుడు ఇష్టం మాకు తేలుద్దా? ఏ ఊరని చెప్పాలా, ఏ బజారని చెప్పాలా? పోయిన తాళిబొట్లు బాగా 3 బొట్ల తాళిబొట్లు ఉన్నాయి మా ఇంట్లో. దొడ్లో వానైపోయారా? ఆఖరణ వచ్చిన ఆయన నన్ను అనుమానించాడు. సెంచరీ చేసి నిన్ను అనుమానించాడు. నన్ను అనుమానించి నా తాళి నాకు దెంపమంటాడు. నేను దెంపనంట. ఆయన దెంపమంటాడు, నేను దెంపనంట. ఆఖరికి ఆయన మొలతారు తెంపుకొని పోయాడు. పేడ వదిలిపోయింది ఫోన్ ఉండాలారా. మరి ఏడి నా మొగుడు? మనకేం తెలుసు? మీ అయ్య నా మొగుడే. ఎవరు? మీ అయ్య. అమ్మ కడుపులు మాడు అంటే ఈ కన్యను ఆడకూడ పూసారన్నమాట. అయ్యో, మీ అయ్య మా ఇంటికి సంవత్సరానికి 2 సార్లు వస్తాడు. 2 సార్లు వచ్చేమైదిలే. వచ్చినప్పుడల్లా 6 నెలలు ఉంటాడు. ఇక మా అయ్య మా కొంపలో ఎప్పుడు తెచ్చాడు? అయ్యో, మీ అయ్య మొట్టమొదటిసారి మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో తెలుసా? 2027. 2027 64వ తారీఖు 32వ నెల అర్ధరాత్రి అమావాస్య 1 గంట గాలి వాన ఎర్రటెండ. అదేలే. ఆ టైంలో మీ అయ్య మా ఇంట్లో అడుగు పెట్టాడు. మీ అయ్యను చూడగానే 3 కిలోల కుంకుడుకాయలతో తలకు పోసుకున్నా. పోసుకోపోతే ఎడబాది ఎన్నాళ్ళ మించి ఉందా? మురికి పోవద్దు. 6 బుట్ల మల్లెపూలు పెట్టుకున్నా.
ఎవరు మోసేవాళ్ళు ఉన్నారా నువ్వేనా? నేనే. ఆహా. అప్పుడు నా పని ఎట్టుంది, ఆ. మగవాడు కనపడితే ఒళ్ళు పొంగుతుంది. పొడిసే భార్య చూసినట్టు చూసేదాన్ని. పాల గ్లాస్తో గేదెలో ఇట్టడుగు పెట్టా. వానశ్రీ పెట్టినట్టు. ఆ, మీ అయ్య ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? పాలు తోడే తెల్లారి పెరిగేసుకొని తింటాము. మరి అనవసరంగా వేస్ట్ ఎందుకని. అంత మాత్రం పనోడు మెయ్య. అట్లు వాటర్, అట్లు వాటర్. నిజం నిజం. ఒట్టు ఒట్టు పట్టు పట్టు. దొంగమ్మన నాశనం కొరుకుతుంది. అది కాదు పంతులు గారు, నన్నేం దగ్గరికి నడిచి నువ్వు దూరంగా ఉంటుంది. పెళ్లి చేసుకుంటానంటుంటివే. పెళ్ళే కర్మ చేసుకుని కొరికినట్టు కొరికింది చూడు. అమ్మా మెమ్మేడు కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? నేను కొరకను బావగారు. మరేది మా ఎంట పడ్డారు. మరి ఆ. సాని సంపర్కం వల్ల ఆ. మీరు పొందిన అనుభవాన్ని ఆ. 6 నెలల పాటు వీధి వీధిన గొంతున ప్రచారం చేస్తే మీ ఇద్దరు పోగొట్టుకున్న సొమ్ము ఇవ్వబడనని మా అక్క చెప్పింది. ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? మా అక్క దగ్గర. అయితే ఎవరి దగ్గర మా అక్క దగ్గర ఇస్తారంటావు? నమ్మకం లేకుండా నమ్మకం. మాట మాట మాట. పంతులు గారు ప్రచారం మొదలుపెట్టు. అమ్మాయి అయినట్టుగా మొదలుపెట్టు. అమ్మాయి ఎండగలే మొదలు పెడదామా? మొదలుపెట్టు. సరే అమ్మాయి నేను చేసి వస్తాను ప్రచారం. అమ్మాయి ఎందుకు? అమ్మాయి లేకుండా ప్రచారం పట్టయితే నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం వ్యవహారం తెలియకపోతే ఏ మనిషి నువ్వు అసలు? అయితే ఇప్పుడు ప్రచారం ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా ఉన్నామని మన బ్రదర్స్ తెలియజెప్పుడు. భలేవాడువే నువ్వు. ఓహో ఇదా? ఆ. నేను అది అనుకున్నా. భలేవాడువేనే. అయ్యా మహానుభావులారా, వేష సంపర్కము మీకు పొందిన అనుభవం చెప్తున్నాను. సావధానముగా వినండి. ఎరుట నవ్వు ఫలబలిటి ఎరుటలుడా సాని సంపర్కము గోరు సవటలారా. కొని పెంచినట్టి తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుకొను నీసులా. ఎరువరి స్వానుభవమిది తెలుపుతున్నాను వెరుడు చచ్చి బ్రతికిన వాడును సాని గొప్పను చచ్చి మిగిలిన వాడును వసుధయాడు దైవము తోడు. ఇప్పుడు నా ప్రచారం. చచ్చి బ్రతికిన వాడు సాని కొంపను దొచ్చి మిగిలిన వాడు వసుదయాదున లేడు దైవము తోడు.